హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత కొత్త రైడ్ అయితే అయిపోతున్నాను. ప్రజెంట్ అయితే నేను విజయవాడ నుంచి అరకు అయితే వెళ్ళబోతున్నాను. విజయవాడ నుంచి అరకు 410 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. 9 అవర్స్లో వెళ్తామని చూపిస్తుంది. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. ఎందుకంటే మన బండి ఎన్ఎస్ మీద అయితే నేను రైడ్ చేయబోతున్నా. హెల్మెట్ లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాను అనమాట. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. లెట్స్ స్టార్ట్ అవర్ రైడ్. ఓకే గైస్, ప్రజెంట్ అయితే ప్రకాశం బ్యారేజ్ అయితే ఉన్నాను. ఇప్పుడే బండిలో ఫ్యూల్ ట్యాంక్ అయితే ఫుల్ చేయించాను. ఈ కార్నర్లో కేసులు రాస్తూ ఉంటారు, జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, ఈ టైం నుంచి స్టార్ట్ అవుద్ది. అది బాబాయిలు యుద్ధానికి సిద్ధం అవుతున్నారు. విజయవాడలో బాగా ట్రాఫిక్ రూల్స్ బాగా కట్టుదిట్టం చేశారన్నమాట. చిన్న చిన్న వాటికి అసలు ఫోటోలు కొట్టేస్తున్నారు, కేసులు రాసేస్తున్నారు. నా బండికి నిన్న విజయవాడ వచ్చాను నేను. ఏమైందో తెలీదు, 1035 రూపాయలు పడింది అనమాట. ఏది అసలు అది ఎందుకో కూడా అర్థం కావట్లా. ఆడ డీటెయిల్స్లోకి వెళ్ళి దేనివల్ల అని చూస్తే కూడా అసలు ఏదో రాశాడు, నాకేం అర్థం కాలేదనమాట. మా బెచ్చా పడిపోయింది రా బాబు మనకి అనుకున్న. 1000 రూపాయలు, 1035 రూపాయలు పడింది. ఎవరైతే విజయవాడలో తిరుగుతున్నారో ఖచ్చితంగా హెల్మెట్ అన్నీ కంపల్సరీగా మెయింటైన్ చేయండి. నేను నిన్న ఏం చేశానంటే హెల్మెట్ తీసుకెళ్ళా, కానీ బండికి సైన్ పెట్టుకోకుండా డ్రైవ్ చేశా. మరి హెల్మెట్ లేదన్నా మరి ఏమన్నా వేసాడో లేకపోతే దేనికి వేసాడో తెలీదు. 1000 రూపాయలు, 35 రూపాయలు పడింది. ఇప్పుడు ఎవరైనా ఆపితే ఖచ్చితంగా అందులో చూస్తాడు ఏమైనా కేసులు ఉన్నాయా లేదా అని. ఇక చచ్చినట్టు కట్టాలి. నేనైతే కట్టలేదు, కడతా. అమౌంట్ చూసుకొని కట్టాలి. 200, 300 అంటే ఎలా కట్టచ్చు? ఈడేంట్రా బాబు ఒక్కసారిగా 1000 రూపాయలు వేసాడు. 1000 రూపాయలు అంటే మాటలా? 1000 రూపాయలు అంటే మా కుర్రోళ్ళకి చాలా వస్తాయి, చెప్పుకోలేను. అవన్నీ చెప్పకూడదులేండి. ఇది రాజీవ్ గాంధీ పార్క్ అనమాట, ఫేమస్ విజయవాడలో. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఈ పార్క్ తెలియని వాళ్ళు అంటే ఉండరు అనమాట. ముఖ్యంగా కుర్రోళ్ళకి, వాళ్ళకి బాగా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇక్కడ. అంటే లోపల తప్పుగా అనుకోకండి, లోపల ఆడుకునేవి, తిరిగేవి, తినేవి చాలా ఉంటాయి అన్నమాట. కొంచెం ఎదురుకెళ్తే హైవే వచ్చింది. హైవే ఎక్కితే ఇంకా నాన్ స్టాప్ కొట్టేయడమే. ఈ సిటీ, ఈ లోకల్ కొంచెం ట్రాఫిక్ ఉండేది అనమాట. ఇప్పుడు ఎందుకంటే అందరు స్టూడెంట్స్, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళందరూ ఇప్పుడు ఈ టైంలోనే బయలుదేరుతారు. పర్లేదు, కొంచెం ఫ్రీగా వెళ్ళిపోవచ్చు గబుక్కున. ఇదిగో చూడండి, లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది ట్రెండ్ సెట్ మాల్ అనమాట. దీన్నే బెంచ్ సర్కిల్ అంటారు. బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము. నేను విజయవాడలో గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివాను అనమాట. గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇక్కడ కొంచెం ఎదురే ఉండిద్ది, ఒక 1 కిలోమీటర్లో. ఈ రైట్ సైడ్ మనకి స్టెల్లా కాలేజ్ ఉండిద్ది. స్టెల్లా కాలేజ్ అంటే ఫేమస్ అనమాట. అంటే ఫేమస్ అంటే ఏం అచ్చంగా అందరూ గర్ల్సే ఉంటారు, బాయ్స్ ఉండరు. అక్కడ చాలా జరిగినాయి అని అప్పట్లో అతను చెప్పుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, ఆ బెంచ్ సర్కిల్ దగ్గర మేము బస్సు ఎక్కడానికి బెంచ్ సర్కిల్ దగ్గరికి వచ్చేవాళ్ళం. కాలేజ్ దగ్గర నుంచి నడుచుకుంటా 1 కిలోమీటర్. అయితే బెంచ్ సర్కిల్ మధ్యలో సర్కిల్ ఉండేది అనమాట. ఆ సర్కిల్ మేము ఈరోజు చూస్తే రేపు మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం పూట వచ్చి అక్కడ బస్సు ఎక్కేవాళ్ళం. ఆ సర్కిల్ దాటుకుంటూ వచ్చేవాళ్ళం అనమాట. అయితే తర్వాత రోజు చూస్తే సర్కిల్ లేదు, సర్కిల్ మొత్తం మాయమైపోయింది. ఏమైందో ఈ సర్కిల్ అని చూస్తే ఇలా ఫ్లైఓవర్ వేస్తున్నారని అందరు చెప్పుకొచ్చారు. ఇది ఆల్మోస్ట్ ఒక 10-12 సంవత్సరాల క్రితం మ్యాటర్ అనమాట. ఒక్క రోజులో సర్కిల్ మొత్తం మాయం చేస్తారు. అసలు ఏమైపోయిందో బాబు, అక్కడ సర్కిల్ పడి నీట్గా గార్డెన్ లాగా ఉండి, అది వాటర్ లాగా ఫ్లో అయ్యిద్ది కదా, అది ఉండి అన్ని నీట్గా ఉండేది. అది మొత్తం ఒక్క రోజులో తీసేశారనమాట. అసలు మేము అందరూ ఆశ్చర్యపోయాం, ఏంట్రా బాబు ఒక్క రోజులో తీస్తారు ఇదేందా అని. ఇదిగోండి ఎదురుగా నోవోటెల్
మన సీఎం చంద్రబాబు గారు మీటింగ్స్ అన్ని ఇందులోనే పెడతారు మ్యాక్సిమం. విజయవాడలో ఫేమస్ నో హోటల్ అనమాట. ఇక్కడ కాదు కానీ వైజాగ్లో చాలా పెద్దగా ఉండిద్ది నో హోటల్. ఇది కొద్దిగా చిన్నది, అది మాత్రం దీనికి 3 ఉండిద్ది. కానీ ఒకటే స్టైల్ అనమాట. ఆ ఆర్కిటెక్చర్ ఇదంతా అక్కడ కానీ ఇక్కడ కానీ అద్దాలుగా ఉండిద్ది. అంతా ఒకటే స్టైల్ ఆ నో హోటల్. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ అనమాట, ఇంకా ఏడ ఆగే పని లేదు. అది తెలిసి రాజమండ్రి దాటి ఇంకా అనకాపల్లి, రాజమండ్రి దాటిన తర్వాత తుని ఏదో వస్తుంది అనుకుంటా. కరెక్ట్గా గుర్తులేదు, మర్చిపోయాను. నాన్ స్టాప్ కొట్టడం ఇక్కడ నుంచి. చూడాలి ఎంత టైం పడుతుంది. ఇప్పుడైతే టైం కరెక్ట్గా 8:48 అవుతుంది. నేను ఇంటి దగ్గర నుంచి 8:10 అయితే బయలుదేరా. చూద్దాం ఎంత టైం పట్టిద్దో. సిగ్నల్ అయితే పడింది. ఎదురుగా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది అనమాట, చాలా పెద్దది. ఇప్పుడైతే మనం టోల్గేట్ దగ్గర అయితే ఉన్నాం. ఈ టోల్గేట్ పేరు వచ్చేసరికి కలపర్రు టోల్ ప్లాజా అంట. కలపర్రు టోల్ ప్లాజా ఇది 2వ టోల్గేట్ అనమాట. విజయవాడ నుంచి వచ్చే రూట్లో తగిలింది. దీని ముందు ఒక టోల్గేట్ వచ్చింది, చాలా చిన్న టోల్గేట్. ఇది కొంచెం పెద్దగానే ఉంది. ఇక్కడ టోల్గేట్ ఉంది, అమ్మటిని అక్కడ ఇంకోటి ఉంది. ఏంటి పక్కనే 2 ఉన్నాయి, ఏంటి అర్థం కావట్లా. ఇక్కడ కొబ్బరి బొండాలు, నీళ్ళు అన్నీ అమ్ముతున్నారు అన్నమాట. అది ఇటు వచ్చే వాళ్ళకి, అదేమో అటు వచ్చే వాళ్ళకి అనుకుంటా. ఒక చోట 2 కట్టారు, అంటే ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది అనుకుని కట్టారు అనుకుంటా. పక్కనే రెస్టారెంట్లు ఉన్నాయి, పెట్రోల్ బంకులు ఉన్నాయి. ఇప్పటికి ఎన్ని కిలోమీటర్లు వచ్చామంటే ఆల్మోస్ట్ ఒక 60+ వచ్చాం. ఒక 60 కిలోమీటర్లు దాటాం అనమాట విజయవాడ నుంచి. టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. మధ్యలో చిన్న టీ బ్రేక్ అనమాట. ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్+ అయితే వచ్చాము. ఇక్కడ నుంచి రాజమండ్రి ఒక 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. చిన్న టీ బ్రేక్ అనమాట అంతే. ఇంకా మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ 297 కిలోమీటర్స్ చూపిస్తుంది. చూద్దాం గైస్, ఆల్మోస్ట్ ఒక 150 కిలోమీటర్స్ వరకు అయితే వచ్చాము. ఇక్కడ ఇంకో టోల్ గేట్ అయితే వచ్చింది మనకి, కొవ్వూరి టోల్ ప్లాజా అంట. కొవ్వూరు టోల్ ప్లాజా. లారీలు బాగా వెళ్తున్నాయి ఈరోజు, ఏంటో మరి. లారీలు బాగా తిరుగుతున్నాయి. ట్రాఫిక్ కూడా మాదిరిగా ఉంది. ఎక్కడ చూడండి అంత ట్రాఫిక్ ఉందా. రాజమండ్రికి దగ్గరలోనే ఉన్నాం మనం. రాజమండ్రి బ్రిడ్జ్ వచ్చింది. బ్రిడ్జ్ చాలా పెద్దగా ఉండిద్ది అసలు. వీడియోడ్రా బాబు ఆపోజిట్లో వస్తున్నాడు. ఏంది ఈ రూటు, అటు సైడ్ రోడ్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా, అందుకని ఈ ట్రాఫిక్ ఇక్కడ.
రాజమండ్రి కూడా వచ్చేసాం. రాజమండ్రి హైవే మీద అయితే ఉన్నాం. ఇక చూడండి రైట్ సైడ్ ఇదంతా గోదావరి మీద ఉన్నాం మనం ఇప్పుడు. మీకు కెమెరా వ్యూలో బ్రిడ్జ్ కనపడుతుందో లేదో తెలియదు, కానీ ఈ బ్రిడ్జ్ అయితే చాలా పెద్దగా ఉండిద్ది. మనకి సినిమాల్లో చూపిస్తారు కదా, ఇట్లా రింగులు ఉండే బ్రిడ్జ్ ఒక చివరి ఉంది, కనపడుతుంది. నాకే లైట్ కనపడుతుంది, కెమెరా వ్యూలో కనపడదు అనమాట. ఇదంతా వన్ వేలో తీసుకెళ్తున్నారు. అటు సైడ్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్లో ఉందనుకుంటా. ఒకే బ్రిడ్జ్ మీద వదిలేస్తున్నారు అనమాట అన్ని వెహికల్స్ని. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు వచ్చాను నేను 2-3 సార్లు వచ్చాను రాజమండ్రి. ఈ బ్రిడ్జ్ ఎప్పుడు చూసినా రష్ ఉండిద్ది, ఎందుకో అర్థం కాదు. గోదావరి కృష్ణానది మీద నుంచి వచ్చాం, ఇప్పుడు గోదావరి మీద నుంచి వస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ మీద 3 నదులు, పెద్ద నదులు టచ్ అవుతాయి అనమాట. ఒకటి కృష్ణ, ఇంకోటి గోదావరి, ఇంకోటి పెన్నా నది. పెన్నా నది మనకి అది నెల్లూరు దగ్గర ఉండిద్ది, మధ్యలో కృష్ణ, ఇదేమో గోదావరి అనమాట. మధ్యలో రాయుడు గారి మిలిటరీ హోటల్లో ఆగి దమ్ బిర్యానీ తిందాం అనుకున్నా, కానీ బుధవారం ఆదివారం మాత్రమే మటన్ దమ్ బిర్యానీ అవైలబుల్లో ఉండిద్దంట, అందుకనే తినలేదు. గాయస్, బండిలో పెట్రోల్ అయితే తగ్గింది, ఇక్కడ కొట్టేద్దాం. ఫోన్పే ఉందా? ఫోన్పే నా 660 కొట్టానా? ఫోన్పే ఇంటి దగ్గర ఒక 750 కొట్టించా, ఇక్కడ ఒక 660, 650 వేసుకోండి. 750, 650, 8, 6, 1400 ఆడి కొట్టించా. మొత్తం ఎంత రోజుతో చూద్దాం. అదేసి ఈ ఫ్యూల్తో అరకు దాకా వెళ్ళిపోతా. విశాఖపట్నం 185 అంట. మనం విశాఖపట్నం వెళ్ళాం, పాడేరు నుంచి వేరే రూట్ వెళ్తాం అనుకుంటా. అంటే జల్లి నడవండి. ఓకే గైస్, ఇప్పుడైతే లంచ్ అయితే చేశాను. నా ఇంకా హోటల్ కనపడుతుంది కదా, హోటల్ అమలవుద్ది. భోజనం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఏంటంటే నేను ప్లాన్ అయితే చేంజ్ చేసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి లంబసింగి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు అరకు వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయిద్ది. మనం ఈవినింగ్ అంతగా చూడాల్సినవి కవర్ చేయలేము, చాలా ప్లేసెస్ ఉంటాయి అన్నమాట. ఈ లంబసింగి అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి అమ్మంటున్న అరకు వెళ్ళిపోయి డే మొత్తం చాలా ప్లేసెస్ అయితే కవర్ చేసుకోవచ్చు. అందుకని ఇప్పుడు నేను లంబసింగి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వెళ్తే అరకు ఈవినింగ్ అయిపోయింది, అది ఈ డే అంతా వేస్ట్ అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఇప్పుడు లంబసింగి వెళ్ళి లంబసింగిలో రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ వేసి లంబసింగిలో వ్యూ పాయింట్ చూసుకొని అక్కడి నుంచి అమ్మటనే అరకు అయితే బయలుదేరుతాను. అరకు అక్కడి నుంచి 87 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. కొంచెం టైం కలిసి వచ్చింది అనమాట. అంటే మనం డే మొత్తం అరకులో చాలా ప్లేసెస్ కవర్ చేయొచ్చు బైక్ మీద. అందుకని నేను లంబసింగి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ప్లాన్ అయితే చేంజ్ అయింది. మనం ఇప్పుడు లంబసింగి నర్సీపట్నం రూట్లో అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు లంబసింగి వెళ్ళేటప్పుడల్లా మనకి ఘాట్ రోడ్ వచ్చింది. ఇక్కడంతా వాతావరణం చల్లగా అరకు రూట్లో ఉన్నట్టే ఉండిద్ది. ఇదంతా ఘాట్ సెక్షన్ అనమాట. మనం కొండపైకి అయితే ఎక్కాలి. ఇప్పుడు
ఈ రూట్ అంతా పైకి అంతా వెళ్తూ ఉండిద్ది స్ట్రైట్గా. అప్పుడు మనకి లంబసింగి వచ్చింది. గైస్ ఇప్పుడే లంబసింగి అయితే వచ్చాను. ఇది కొంచెం చూడండి, మన ఇక్కడ కొండ కనబడుతుంది కదా, ఈ కొండ ట్రెక్కింగ్ చేయాలి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా అక్కడికి వెళ్తే అక్కడ జీప్స్ ఉంటాయంట, లేదంటే బండి పైకి ఎక్కిచ్చేస్తా అంటున్నారు. రేపు పొద్దున ఆలోచిస్తా దాని గురించి. ఇక మన బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసా. ఇవన్నీ రిసార్ట్స్ అనమాట, మీకు కనబడుతున్నాయి చూడండి. నాకు ఇప్పుడు మామూలుగా ఇక్కడ నాకు రూమ్ ఇచ్చారు, రూమ్ చూస్తారండి. ఇది వచ్చేసరికి రూము సూపర్ ఉంది. 1500 చెప్పాడు, ఫైనల్గా 1000 రూపాయలకి ఇచ్చాడు. బాత్రూమ్ బాగుంది, వర్తే అనమాట, ఖచ్చితంగా తీసుకోవచ్చు. కానీ చలి మాత్రం భయంకరంగా పడుతుంది ఇక్కడ. స్వెటర్ అయినా తప్పనిసరిగా తెచ్చుకోవాల్సిందే. నా 5ంటికే బాగా చలిపుట్టేస్తుంది, అంటే ఎత్తులో ఉన్నాం కదా, అందుకని చలిపడుతుంది అనమాట. ఇక ఎర్లీ మార్నింగ్ లేచి అక్కడ వ్యూ పాయింట్ చూసుకొని ఇంకా అరకైతే స్టార్ట్ అయిపోదాం. అది పరిస్థితి. వీడియోని ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియో కోసం సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.